ఇవాల్టికి కూడా కాస్త నిజాయితీ మిగిలున్నదంటే దళిత బడుగు బలహీన వర్గాల నాయకుల్లోనే. అక్కడ గూడా వాళ్ళు కనుక దారి తప్పితే అసలిక ప్రపంచం ఏమైపోతుంది. బట్టి విక్రమార్క గారి దగ్గర రాజకీయ నాయకుడు కనిపించలే నాకు. ఆయనలో నిజాయితీ పరుడైనటువంటి నాయకత్వ లక్షణం కనిపించింది. ఆ నాయకత్వ లక్షణం ట్రాప్‌లోకి లాగబడినట్టయింది. ఎందుకంటే అదేది హైడ్రాతో అక్రమాక్రమణలన్నీ కూలుస్తారు. కానీ రేవంత్ రెడ్డి గారి సోదరుడి భవనాల జోలికి పోరు. కరెక్ట్‌గా దుర్గం చెరువు దగ్గర పెట్టుకొని ఓపెన్‌గా దానికి నోటీసులు ఇస్తారు. మిగతా వాళ్ళది కూల్చి పడేస్తారు. విల్లాలు కూల్చేస్తారు, అపార్ట్మెంట్లు కూల్చేస్తారు, ఇళ్ళు కూల్చేస్తారు. మధ్య తరగతి బ్రతుకుల్ని నడి రోడ్డు మీదకి లాగుతారు. కనీసం ఆ ఇళ్ళు అమ్మినా, ఆ ఫ్లాట్లు అమ్మినా బిల్డర్‌లను ఏమీ చెయ్యరు. వాళ్ళకి అనుమతులు ఇచ్చినటువంటి దరిద్రుల్ని ఏమీ చెయ్యరు. కానీ బలి పశువులు అవుతున్నటువంటిది సాధారణ ప్రజలు. అదే తన సోదరుడి దగ్గరికి వచ్చేటప్పుడు, తన బంధువుల దగ్గరికి వచ్చేటప్పుడు కాపుకొస్తారు. మళ్ళీ పాత బస్తీలో ఉన్నటువంటి వాళ్ళని కాపాడుకొస్తారు. అదే ఇవాల్టి నిజాయితీ. అట్లాంటి సందర్భంలో బొగ్గు గనుల కుంభకోణం అన్నటువంటిది ఏంటయ్యా అంటే గతంలో చేసిన దొంగతనమే అది. ఎలాగా మన వాళ్ళకి ఇవ్వాలంటే ఒక నిబంధన తేవాలి, ఎదుటి వాళ్ళు రాకుండా చేయాలి. రూల్ ప్రకారం ఏంటి, ఎవడికి ఎక్కువ తవ్వే అనుభవం ఉందో, ఇదిగో 2 ఏళ్ల అనుభవం ఉండాలా, 3 ఏళ్ల అనుభవం ఉండాలా, 5 ఏళ్ల అనుభవం ఉండాలి, ఇది పెట్టాలి రూల్. అలా కాకుండా అధికారులు పెట్టించిన రూలు ఆయనకి పాతది ఇట్లాగే ఉందనుకుంటానే సంతకం పెట్టినటువంటి రూల్. ఏంటది అంటే ఫీల్డ్ విజిట్ చేసిన వాడికి మాత్రమే అనుమతి. ఎక్కడో ఉన్నటువంటి వాడు వచ్చి ఫీల్డ్ విజిట్ చేయడు కదా, మనకు కావాల్సిన ఫీల్డ్ విజిట్ చేశాడని చెప్పడం. ఆన్లైన్ పెట్టుకుని వాళ్ళ రోజున అది చెయ్యొచ్చా అంటే లేదు. అది బట్టి తెలిసి చేసింది కాదు, అధికారులు చేసిన తప్పు. ఎప్పుడైతే హరీష్ రావు రైట్ చేశారో వెంటనే నైని గనులకు సంబంధించిన దాన్ని రద్దు చేశారు. ఆ తర్వాత దాని మీదన కేంద్ర ప్రభుత్వం నుంచి, అంటే హరీష్ రావు లేఖ రాస్తే ఆ లేఖ మీద కేంద్ర ప్రభుత్వం సింగరేణి నుంచి సంబంధించి వెరిఫై చేయడానికి ఏదైతే కిషన్ రెడ్డి నేతృత్వంలోని మంత్రిత్వ శాఖ కాబట్టి వాళ్ళు ఒక ఇద్దరిని పంపిస్తున్నారని కానీ కంగారు పడిపోయి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేసి హరీష్ రావు గారు లేఖ ఏదో నాకే రాయిచ్చు కదా, నేనే చర్యలు తీసుకుంటాను కదా అని మాట్లాడటం. అంటే అక్కడ అవినీతి జరిగిపోయింది అన్నటువంటి విషయం తెలిసాక యాక్షన్ తీసుకోవాలన్నటువంటి తపన. నిజంగా ఇవాళ ఉన్నటువంటి ఏ నాయకులైనా 2 తెలుగు రాష్ట్రాలు అవినీతి ఆరోపణలు వస్తే దర్యాప్తు కాదు కదా, కనీసం ఆ రద్దులన్నా చేస్తున్నారా? బహిరంగంగా భూములు దోచిపెడుతున్నారు. రూపాయికి భూములు దోచిపెట్టేటటువంటిది. అట్లాగే మనకు కావలసినటువంటి వాళ్ళకి అన్ని నిబంధనల్ని పక్కన పెట్టి ఇచ్చేస్తున్నటువంటి రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో పాపం బీఆర్ఎస్ చేసిన ట్రాప్లో చిక్కుకున్నాడు బట్టి విక్రమార్క గారు అనిపించింది.